వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న బిర్లా ఐలయ్య. బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన రాపోలు రాములు. ఆలివ్ డెంటల్ వరల్డ్ ను ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆగ్రహించిన బీసీ నేత. ఆర్య కులాన్ని ఓబీసీలో చేర్చుతామన్న కేంద్ర మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదన్న కేటీఆర్. కాకా స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు. చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల విస్తృత సమావేశం. మా భూమి మాకు కావాలి, దళితుల ఆవేదన. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆదివారం రోజు పట్నవారాన్ని పురస్కరించుకొని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు రాములు ఫెడరేషన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై గత టీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడం లేదని చులకనగా మాట్లాడడం సరికాదన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వారిని హెచ్చరించారు. 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ ప్రభుత్వం మీరు మాటిచ్చిన పథకాలు 10 సంవత్సరాల్లో ఎన్ని చేశారో గుర్తుంచుకోవాలన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు దూరం చేశారో గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకోపోమని గట్టిగా హెచ్చరించిన ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు. మాధాపూర్లో ఆలివ్ డెంటల్ వరల్డ్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ బాదాపూర్లో జగని టెక్స్టైల్స్ వారి ఆలివ్ డెంటల్ వరల్డ్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాధాపూర్ హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక మిషన్లు, కొత్త తరహా ట్రీట్మెంట్, వారి ప్రొడక్ట్స్ చాలా కొత్తగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్య దృష్ట్యా వినియోగించుకోవాలని తెలిపారు. హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమంలో జగని వెంకన్న, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ పూజా సాయి, డాక్టర్ అర్జున్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రైన్ చేసే విధంగా మంచి ఎక్విప్మెంట్తో పాటు కొత్తగా వచ్చే డాక్టర్లు కూడా ట్రైన్ చేస్తున్నట్టు వారు పెట్టిన హాస్పిటల్ చూస్తే నిజంగా అప్రిషియబుల్. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ ఎక్కువైతుంటే డెంటల్ సమస్యలు ఎక్కువైతుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ సమస్యలు రాకుండా ఉంటాయి. అందరూ కూడా డాక్టర్ ఆదిత్యను బ్లెస్ చేయండి. మీరు అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అండ్ ఆల్ ది బెస్ట్.
चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाम् आवह जातवेदो लक्ष्मीमुपगामिनीं ओम उद्दीप्यस्य जातवेदो वन्दन्य रुद्रिमव अशोक देवो बृहस्पति క్యాథన్పల్లి మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఆత్మీయ సభ సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాథన్పల్లి మున్సిపాలిటీలోని ఎంఆర్ గార్డెన్లో పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పద్మశాలి సంఘం 2024 క్యాలెండర్ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా మండలంలోని పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా విశాఖ ఇండస్ట్రీస్ లో కూడా బాబు కింద చాలా మంది పద్మశాలీలు ఉన్నారు. అంటే పద్మశాలీస్కి మా కుటుంబానికి చాలా అనుబంధాలు చాలా రోజుల నుంచి ఉండడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ కూడా ఇదే సత్యనారాయణ గారు ఇంకా మన సుధాకర్ గారు మాకు ఒక భూమి కేటాయించాలి, మాకు భూమి కేటాయిస్తే మేము ఒక భవనం కట్టుకుంటామని చెప్పి ఏదైతే మీ ఆలోచన ఉందో సీతారామయ్య గారు కరెక్ట్గా చెప్పారు. ఈ డెఫినెట్లీ ఈ భవనం కట్టుకుంటే ఈ ల్యాండ్ కేటాయించాలని చెప్పి వారు ఏదైతే చెప్పినారో మేమిద్దరం కలిసి సింగరేణి సంస్థకు మాట్లాడి మీరు ఎక్కడైనా ఒక ఎకరం భూమి మన పద్మశాలీలకు అలవాటు చేయాలని చెప్పి ఒకటే ఒక అంశం దీంతో తొందరగా అనుకోకండి, రేపు అవుతుందో అనుకోకండి. ఎందుకంటే చాలా చోట్ల కూడా చెప్పిపోయిన తర్వాత ఒక వారం రోజులు కూడా టైం ఇయ్యారు. సార్ ఏమైంది సార్ అంటారు. ఇది ల్యాండ్ అలాట్మెంట్ అంటే కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే ఫైల్ అంతా మూమెంట్ ఎప్పుడు కూడా వివేక్ గారు చెప్పినప్పుడు నాకు సంస్కృతం చదువుకుంటున్నప్పుడు మార్కండేయ రిషి గుర్తొచ్చినాడు. అతని మీదనే ఈ పద్మశాలి ఫౌండేషన్ మొత్తం ఆయన ప్రిన్సిపల్స్ మీదనే చాలా వరకు ఉంటాయి. అది గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా మా కాకా గారు కూడా ఎన్నో స్టోరీస్ చెప్పేవారు మాకు పద్మశాలి గురించి, ఆయన అనుబంధాల వారితో ఆ కమ్యూనిటీతో. తప్పకుండా వివేక్ గారు చెప్పినట్టు డెఫినెట్లీ కాకా నుంచి మరి వివేక్ గారి నుంచి మరి నా తరఫున కూడా తప్పకుండా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ధన్యవాదాలు. ఈ సభకు పిలిచినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు అవకాశం దొరికింది. మనం అనుకున్న అంత మంది రాలేకపోయినావు, అయినా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పుడు సమ్మక్కలు ప్లస్ వేములవాడ జాతరల వల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా మైకి వెక్కి చెప్పినా కూడా రాలేకపోయారు. వచ్చినందుకు వీళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కువ టైం తీసుకోలేదు, ఇప్పుడు టైం కూడా బాగా అయింది కాబట్టి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కార్మిక కర్షక నాయకుడు, కార్మికుల ఆశాజ్యోతి అయినటువంటి కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారికి
నమస్కారములు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పద్మశాలి సంఘ జిల్లా నాయకుడి వ్యక్తి ఆ మహానీయుని యొక్క గుర్తింపుగా జిల్లా పేరును పెట్టి పట్టణంలో ఆయన యొక్క స్టాచ్యూని కూడా ఏసీడీపీ ఫండ్స్ నుండి ఏర్పాటు చేసే విధంగా చూడగలుగుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈ యొక్క 3 అంశాలపై శ్రద్ధ చూపి మాకు అవి చేసి పెడితే ఎప్పుడు మీకు వెనువెంట ఉండి మీతో నడతామని చెప్పేసి ఈ సందర్భంగా మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశంతో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. వారు చెప్పారు మాకు కూడా ఒక సంఘం భవనం ఉంటే ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి స్థలం కానీ బిల్డింగ్ కానీ వీటికి మీ సహాయ సహకారం కావాలని మన ఎమ్మెల్యే గారిని కూడా కోరారు. సరే మీకు తెలుసు మన ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యులు. వారు జనరల్గా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు కానీ చేస్తామంటే చూస్తామంటే అది అయ్యేటటువంటిది కాదని మనం అర్థం చేసుకుంటాం. కానీ వారు అట్లా కాదు. వారు ఒక్కసారి మాట ఇస్తే తప్పనిసరిగా మళ్ళీ మనకే గుర్తు చేసి చేసేటటువంటి వారు కాబట్టి వారు తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడే వారితో కూడా చెప్పాను నేను, మన రామకృష్ణాపురంలో సింగరేణి స్థలాలని కొంత గవర్నమెంట్కి మన వాళ్ళు కేటాయించేశారు. ఆ స్థలంలో మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి భిక్షం వేసినట్లుగా కేవలం 2150 కోట్లు బడ్జెట్ మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేశారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కాచిగూడలో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన మొత్తం చూస్తే దేశంలో 75 కోట్ల మంది బీసీలకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని అన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి ఎలాంటి స్కీములు, కేటాయింపులు లేవు. కేంద్రీయ విద్యా సంస్థలలో లక్షలాది బీసీలు చదువుకుంటున్నారు. జాతీయ బీసీ కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేశారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీలు కూడా తిని దోషాలు తినుకుంటామని అనుకోవద్దు. బీసీలు పోరాటం నేర్చుకోవాలి. నేనేదో ఉద్యమం చేసి అసెంబ్లీ వెళ్ళగొట్టి సెక్రటరీ వెళ్ళగొట్టి కలెక్టర్లను కొట్టి ఈ స్కీములు తీసుకొచ్చిన మీరందరూ నాలేక తయారైతే ఇంకా అన్నీ వస్తాయి. చట్టసభలో రిజర్వేషన్లు వస్తుంది, జాతీయ స్థాయిలో అన్ని స్కీములు వచ్చేస్తాయి. ఇంటికి 20 లక్షల రూపాయలు ఇచ్చేటంత బడ్జెట్ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఎంత బడ్జెట్ ఉందంటే ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది. మొత్తం బడ్జెట్ అంతా కార్పొరేట్ సంస్థలకు, బడా నేతలకు బ్యాంకులలో లోను తీసుకోవడం, ముంచేయడం. ఇట్లయితే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి? మోడీ అంటే గౌరవం మాకు, కానీ మోడీ బొమ్మ పెట్టి మీరు ఓట్లు వేయించుకొని లీడర్లు దోసుక తింటున్నారు దేశంలో. కాబట్టి మోడీకి చెప్తున్నాం, ప్రజలందరికీ మద్దతు ఉంటాం. కానీ మా బతుకులు బాగు చేయకపోతే ఎదురు తిరుగుతామని కూడా నీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం అంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వివరిస్తూ కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి. బీసీల యొక్క అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి అనే అనేకమైన బీసీల 18 డిమాండ్లతోటి ఈ నెల ఫిబ్రవరి 5, 6 పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద ధర్నా ర్యాలీ చేయడం జరుగుతుంది. బీసీలు అందరూ అక్కడ వచ్చి పాల్గొవాలి. బీసీ కులంలో పుట్టినందుకు బీసీలందరూ బాధ్యత. మీరు అందరూ బీసీ ఉద్యమాన్ని చేయాలి. మిమ్మల్ని ఎంపీలను కొట్టమంటలేను, మంత్రులను కొట్టమంటలేను, ధర్నా చేయమంటున్నాను పీస్ఫుల్గా రాజ్యాంగ పరిధిలో. అదే వేరే దేశంలో అయితే కొడతారు, కేసులు పడితే జైలుకు పోతారు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. అన్యాయం జరిగిన ఇతర దేశాలలో రాజకీయ నాయకుల మీద ఎదురుతారు ప్రజలు. నేను అట్లా కూడా చెప్తున్నాను, పీస్ఫుల్గా మీటింగ్లకు రండి, ధర్నాలకు రండి. మనకు అన్యాయం జరుగుతుంది. ఇది 75 ఏళ్ల నుంచి బీసీలను అన్యాయం చేస్తున్నారు, ఘోరమైన అన్యాయం.
మనకు రావాల్సిన డబ్బు వాళ్ళే తింటున్నారు, మనకు రావాల్సిన పదవులు వాళ్ళే దొప్పుకొని తింటున్నారు. మనం కాదెక్కి తిరగవలసిన బ్రతుకులు కొరియా, రష్యా, చైనా బిచ్చ బతుకులు బతికిరు అక్కడ 50 ఏళ్ల కింద. తినడానికి తిండి లేక తొండలు, కప్పలు, పాములు కూడా మోసుకొని తిన్నారు. అటువంటిది ఆ దేశాలలో ఈరోజు ప్రతి ఒక్కటి కాలువలో తిరుగుతున్నాం. ఒక్కొక్కరి ఖాతాలో 4 కోట్లు ఉన్నాయి చైనాలో. రష్యాలో కూడా ఒక్కొక్కరి ఖాతాలో బ్యాంకుల్లో 3 కోట్లు ఉన్నాయి. మనదే ఉన్నాయి, బీసీల దగ్గర అప్పులు ఉన్నాయి బ్యాంకులలో. అందుకే మనం కొద్దిగా సిగ్గు తెచ్చుకొని బీసీలందరూ పోరాడడం నేర్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నష్టపోయినారు, 1 తరం 2 తరాలు నష్టపోయినాయి. కనీసం మన పిల్లలు మంచిగా ఉండాలంటే మనకు రాజ్యాధికారం కావాలి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేద బీసీ ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు బీసీ బంధు ప్రకటించాలి. మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా హాస్టల్లో గురుకులాలు పెట్టి మనం ఒక కుటుంబము ఒకసారి చదివిందనుకో 1 తరం శాశ్వతంగా కుటుంబాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి చదువు, ఫ్రీ విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్య పథకాల కోసం మనం పోరాడాలని చెప్పి కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోపల 2 లక్షల కోట్లు కేటాయించకపోతే తప్పనిసరి తగిన గుణపాఠం నేర్పుతాం. అందుకే వెంటనే స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 47 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది ఎవరు బీజేపీ ఇంట్లోకి వెళ్ళేస్తలేరు, ఎవరు ఆ మంత్రులు ఇంట్లోకి వెళ్ళేస్తలేరు. మేము కట్టిన పన్నులు మీరు తెచ్చే అప్పులు మేమే కట్టాలి. మళ్ళా ఇంత బడ్జెట్ ఉంటే 47 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు బిచ్చం వేసినట్టు 2000 కోట్ల సిగ్గుందా మీకు? మిమ్మల్ని అందరినీ లాఠీలు పట్టి కొట్టే రోజు వస్తుంది కేంద్ర మంత్రులందరినీ. 47 లక్షల కోట్ల 2,00,000 కోట్ల అట్లీస్ట్ మాకు 23 లక్షల కోట్లు కేటాయించాలి. పెట్టిన బడ్జెట్లో బీసీల యొక్క అభివృద్ధికి ఎలాంటి స్కీములు లేవు. కేవలం నామ మాత్రంగా పద్దులకు అన్ని మిగిలిపోయే పద్దులకు బడ్జెట్ కేటాయించారు. కార్పొరేట్ బడ్జెట్ అసలు అంబానీ ఆదానికి బడ్జెట్ అది. బీసీల బడ్జెట్ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కాదు అది. ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. వీరు దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత విరువితబట్టే కాదు. దేవుడు అసలైన దేవుడు ప్రజలు ఆ ప్రజలకు అభివృద్ధి చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. అది మర్చిపోయి ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కడమే పని. రిజర్వేషన్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా రాముని మొక్కండి పండుకోండి అని అర్థం. దేవుడే నిద్రలో తెచ్చిపెడతాడు అనే పద్ధతి ఉన్నది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే మీ మీద తిరుగుబాటు ఎంతో దూరం లేదని. ఈ పార్టీలు పనికిమనే పార్టీలు అపోజిషన్ చేతగాని ఎదవరు వాళ్ళంతా. వాళ్ళు చేత కాదు, వీళ్ళ మీద కొట్లాడరు, బీసీల బతుకులు బాగుపడవు. ఈ దేశం ఇట్టే దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలు కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అందుకే మోడీ ముఖం చూసి బీసీలు, మోడీ ఫోటో చూసి బీసీలు ఓట్లేస్తారు బీజేపీకి. వేస్తే తర్వాత వాళ్ళు చేసేది ఏంటిది? బీసీల మీద భస్మాసురస్తం పెడుతున్నారు. నేను అందరు బీజేపీ నాయకులు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో మేము కొట్లాడి గవర్నమెంట్ దొంగబెట్టి 6,000 హాస్టళ్లు తెచ్చినాము, 1,500 గురుకుల పాఠశాలలు. ఇవి రెండుంటా కలిసి దాదాపు 15 లక్షల మంది పాఠశాల కాలేజ్ స్థాయి విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాము. ఇంజనీరింగ్, మెడిసిన్ అందరికీ టోటల్ ఫీజులు గవర్నమెంట్ ఇచ్చేటట్టు. దీనివల్ల 30 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా అన్ని స్థాయిలలో బీసీలు ఫ్రీగా కూలీనాలు పోయేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఫ్రీగా చదువుకునే అవకాశం వచ్చింది. అక్కడ పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లగాడు, ఆయన దానిపై యువకుడు. వార్తల్లో చిన్న విరామం.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. తిరిగి వార్తలకు స్వాగతం. ఆర్య కులం పట్ల కేంద్రం సానుకూలంగా ఉందని, ఆర్య కులస్తులను ఓబీసీలో చేర్చుతామని వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోను ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓబీసీ సాధనా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్య కులాన్ని ఓబీసీలో చేర్చడానికి సానుకూలంగా ఉందని అన్నారు. పేదవాళ్లను, బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, అలాగే ఆర్య కులానికి కూడా అందిస్తామని తెలిపారు. ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆర్య కులస్తులకు ఓబీసీ ఇవ్వకపోవడానికి గత ప్రభుత్వాలే కారణమన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, పౌరుషం, చరిష్మా గురించి తెలియని వారుండరన్నారు. ఆర్య కులస్తులకు ఓబీసీ 100% ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి విజయోత్సవ సభను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, చేతల ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేతి సుభాష్ రెడ్డి, చామకూర భద్రారెడ్డి, నియోజకవర్గ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఈ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, 50,000 మెజార్టీతో గెలిపించిన ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ప్రజలకు అన్ని 420 హామీలు ఇచ్చారని, మహిళలకు, రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజులలో అన్ని హామీలు నెరవేర్చుతామన్నారు. కాబట్టి ఓపిక పడదామని, తరువాత వాటిని నెరవేర్చే దిశగా ప్రజల తరపున పోరాడుతామన్నారు. ప్రజలు తమకు 2 సార్లు అవకాశం కల్పించారని, రాజకీయాల్లో చీకటి వెలుగులు సర్వసాధారణమని కేటీఆర్ తెలిపారు. వెంకటస్వామి స్మారకార్థం బెల్లంపల్లి ఏఎంసీ 2 గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ 2 గ్రౌండ్లో కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీ కృష్ణ. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీ కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మత్తమారి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్కూరి రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాథారి స్వామి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లేయర్స్ ని పరిచయం చేసుకుని బ్యాటింగ్, బౌలింగ్ చేసిన ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బల్క సుమన్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరిలో భారత రాష్ట్ర సమితి చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చెన్నూరు మాజీ శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బల్కా సుమన్ అధ్యక్షతన క్యాతనపల్లిలోని స్వగృహం వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, దివాకర్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన విద్యార్థి విభాగం నాయకులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతంలో ప్రభుత్వం తమ కుటుంబానికి కేటాయించిన 2 ఎకరాల 12 గుంటల భూమిని ఇతరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన దళితులు. ఉప్పల్ కలస వెస్ట్ కళ్యాణపురిలో తమ కుటుంబానికి గతంలో ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల 12 గుంటల భూమిని ప్రస్తుతం కొందరు తమదంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొమ్ము తిరుపతి మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. తన పూర్వీకుల వృత్తిలో భాగంగా వివిధ కార్యక్రమాలలో కొమ్ములు ఊదుతూ సేవలందించేవారు. వీరి సేవలకు గాను నిజాం ప్రభుత్వం ఉప్పల్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 789/2/2/1లో తమకు 2 ఎకరాల 12 గుంటల భూమి కేటాయించిందని, ప్రస్తుతం కొందరు రెడ్డి కులస్తులు తప్పుడు పత్రాలతో కొంతమంది ఎస్టీలకు ప్లాట్లు చేసి విక్రయించారని, తమ పూర్వీకుల హయాంలో వచ్చిన భూమి తమదేనంటూ ఆ భూమిపై సర్వ హక్కులు మాకే ఉంటాయని కొమ్ము తిరుపతి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ భూమి తమకు ఇచ్చి న్యాయం చేయాలని కొమ్ము తిరుపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.